యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 11వ వచనం మనం ఇప్పుడు చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 11వ వచనం. అందరు సెటిల్ అయ్యారనుకుంటున్నాను. అందరం కలిసి చదువుదాం మనము. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా ఎముకలు, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. చాలు, ఓకేనా? ఏమనుకుంటున్నారట? అప్పుడు ఆయన నాతో ఇట్లనెను. మరలా చదువుదాం అందరం బిగ్గరగా, చదువు వచ్చిన వాళ్ళు, బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. నా వెనక చెప్పగాకండి, నాతో కలిసి చదవండి, నాతో కలిసి చదవండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను. ఒరే ఏంటి నా వెనక చదువుతారు? అందరం కలిసి చదువుదాం అంటున్నా. 1 2 3 స్టార్ట్ అనాలనా? నాతో కలిసి చదవండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. 3 అనుకుంటున్నారట. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఏమని అనుకుంటున్నారట? ఫస్ట్ మాట, మన ఎముకలు ఎండిపోయెను. రెండవ మాట, మన ఆశ విఫలమాయను. మూడవ మాట, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు అని ఎవరు చెప్తున్నారు? దేవుడైన యెహోవా యెహెజ్కేలుతో చెబుతున్నాడు. ఇశ్రాయేలీయులు ఏమనుకుంటున్నారు, నా ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే, మనము ఎండిపోయాము, మన ఆశ విఫలమైపోయింది, మనము నాశనమైపోయాము అనుకుంటున్నారంట. మీకు ఎంతమందికి అనిపిస్తుంది అట్లా? వ్యక్తిగతంగా నాకు తెలిసిన వాళ్ళు, కుటుంబ పరిస్థితులు, అలాగే జీవిత పరిస్థితులు తెలిసిన వాళ్ళకు ఈ మాట చెప్పగానే, ప్రభువా ఈ మాట చెప్పనా, చెప్తే మరి వారందరికీ మేలు చేస్తావా అని అడిగి ప్రార్థన చేసి ఆశతో వచ్చాను నేను ఇక్కడికి కదా. ఈ 3 మాటలు చెప్పగానే మీలో చాలామంది హృదయం ఇప్పటికే కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతున్నాయి. మీకు కూడా ఇదే ఫీలింగ్ ఉండింది చాలామందికి. ఒకటేమిటి? మన ఎముకలు ఎండిపోయినాయి, మన ఆశ విఫలమైపోయింది, మనము నాశనమైపోయాము. కుర్రోళ్ళు, భార్యలు, భర్తలు, కుటుంబము, పరిస్థితి చూస్తున్నప్పుడు మీకు కూడా ఇలా అనిపించవచ్చు. అది మీ వారికి అర్థం కాకపోవచ్చు, నీ ముఖ్య స్నేహితులకు అర్థం కాకపోవచ్చు, నీ భర్తకు అర్థం కాకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు అర్థం కాకపోవచ్చు, నీ బంధువులకు అర్థం కాకపోవచ్చు. కానీ దేవుడు అర్థం చేసుకుంటున్నాడు నీ మనసులో ఉన్న వేదన. ఏమనుకుంటున్నారు నా పిల్లలు? ఇశ్రాయేలీయులు అంటే దేవుని పిల్లలు. ఎవరు దేవుని పిల్లలు? సమస్త దేశంలో వారు ఆయన పిల్లలే. అర్థమవుతుందా? కాబట్టి ఏమనుకుంటున్నారు? 3 మాటలు ఇప్పుడు నా వెనక చెప్పండి. మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని వాళ్ళందరూ అనుకుంటున్నారట. ఇప్పుడు దీన్ని పర్సనలైజ్ చేద్దాము. చెప్పండి. నా ఎముకలు ఎండిపోయెను, నా ఆశ విఫలమాయను, నేను నాశనమైపోతిని అనిపిస్తుంది కదా. చాలా ఆశలు మీకున్నాయి, చాలా ప్రయత్నాలు మీరు చేశారు, విఫలమైపోయారు, ఎండిపోయినట్టుగుంటుంది. పిల్లల్ని తలుచుకున్నప్పుడు, భర్తను తలుచుకున్నప్పుడు, పరిస్థితులను తలుచుకున్నప్పుడు, చేతి పనులను తలుచుకున్నప్పుడు చాలాసార్లు మనకు కూడా ఇలా అనిపిస్తుంటుంది కదా. అది ఎవరు గ్రహించారని అంటే దేవుడు గ్రహించాడు. ఈ రాత్రి మీతో చెబుతున్నాడు. ఆ రోజు యెహెజ్కేలుతో చెప్పాడు, ఇశ్రాయేలీలతో చెప్పాడు. ఈరోజు రాత్రి నీతో చెబుతున్నాడు. అలా అనుకుంటున్నావేమో నువ్వు, అలా అనుకోబాకు, అలా అనుకో మాకు అని చెబుతున్నాడు.
నీకు అలా అనిపిస్తుందా? ఏ సందర్భంలోనైనా, ఎవరి గురించి అయినా, ఏ పరిస్థితి గురించి అయినా నీకు అలా అనిపిస్తుందా? మీ ఒక్కొక్కళ్ళ ముఖం చూస్తే నాకు ఒక్కొక్క సందర్భం గుర్తొస్తుంది. మీ విఫలమైపోయిన ఆశలు, మీ ఎండిపోయిన పరిస్థితులు, మీరు భక్తిలో బాగున్న మీ భర్తతోనో, మీ కొడుకులతోనో, మీ కూతుర్లతోనో, మీ పరిస్థితులతోనో, ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్క పరిస్థితి నాకు గుర్తొస్తుంది. ఎందుకు అని అంటే, మనము హృదయాలు తెరచి ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకెళ్తున్నాళ్ళం కాదు. మీ అందరి పరిస్థితులు నాకు తెలుసు. మీలో ఒకరి పరిస్థితులు ఒకరికి తెలియకపోవచ్చు, కానీ మీ అందరి పరిస్థితులు నాకు తెలుసు. ఒకవేళ మీరు కూడా ఇలా అనుకుంటుంటే, అది కుటుంబము, దాంపత్యము, పిల్లలు, తోబుట్టువులు, వ్యాపారము, అవి ఏదైనా అవ్వచ్చు, చదువు, ఉద్యోగము, ఏదైనా అవ్వనివ్వండి, ఏ సెక్టార్ అయినా తీసుకోండి. ఒకవేళ ఎందులోనైనా మీకు అలా అనిపిస్తుంటే, ప్రభువు చెబుతున్న మాట, నేను చెప్పే మాట కాదు, మీ ఊరట కోసం నేను చెప్పట్లేదు. నేను ప్రభువుని అడిగినప్పుడు, ప్రభువా, ఈ వాక్యం వింటున్న వారందరి జీవితంలోనూ నెరవేరుస్తావా? నెరవేరుస్తానంటే చెప్పు, నేను వారితో చెబుతాను. అప్పుడు ప్రభువు అన్నాడు, నేను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాను, నేను తప్పక నెరవేరుస్తాను. వాళ్ళతో ఈ మాట చెప్పు. వింటున్న ప్రతి వారికి దేవుడు తప్పకుండా ఈ మాటను నెరవేరుస్తాడు. ఏమనిపిస్తోంది నీకు? నా ఎముకలు ఎండిపోయెను, నా ఆశ విఫలమాయను, నేను నాశనమైపోయాను అనిపిస్తుందా? అయితే ప్రభు ఏం వాగ్దానం చేస్తున్నాడు? 12వ వచనం, కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మీరున్న సమాధులను నేను తెరుస్తా. ఎముకలు ఎక్కడుంటాయి? సమాధుల్లోనే కదా. దాని మీద ఏముంటుంది? మట్టి ఉంటుంది కదా. ఆ మట్టి మీద ఏమేస్తారు? రాళ్ళు వేస్తారు కదా. దాని మీద ఇటుకలు అవి ఇవి పెట్టి సమాధులు కూడా కట్టేస్తారు కదా, లోపల బయటికి రాకుండా. ఇక లోపల ఉన్న ఎముకలకి ఏమి నిరీక్షణ ఉంటుంది చెప్పండి కదా. చుట్టూ సమాధి కట్టి పెట్టెలో పెట్టి లోపలేసి దాని నిండా మట్టి పోసి దాని మీద బండలు పరిచి దాని మీద కట్టడం కట్టి ఉంటే ఎముకలు ఎట్లా వస్తాయి మరి బయటికి? దేవుడు చెబుతున్నాడు, మీ సమాధులు నేను తెరుస్తా, మీ మీద పడ్డ మట్టి అంతా తొలగిస్తా, మీ మీద పెట్టిన బండలు తీసేస్తా. మా బతుకులు అయిపోయినాయి అనుకోబాకండి, నేను నాశనం అయిపోయాను అనుకోబాకండి. ఈ భర్తతో, ఈ కొడుకుతో, ఈ కూతురుతో, ఈ పరిస్థితులతో, ఈ భార్యతో, ఈ ఆర్థిక పరిస్థితులతో, ఈ అనారోగ్యాలతో, ఈ అవమానాలతో, ఈ అపజయాలతో నా బతుకు అయిపోయింది అనుకోబాకండి. వాస్తవానికి పరిస్థితులను అలాగే ఉన్నాయేమో. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సమస్య లేని కుటుంబం ఏముంటుంది చెప్పండి అసలు? యేసుపదం వింటున్నావా నాన్న? అలా అనుకుంటుంటే ప్రభు మీతో చెబుతున్న మాట 12వ వచనం, కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులు నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధిలోనున్న మిమ్ములను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. గట్టిగా శక్తి ఉన్నంతగా చప్పట్లు కొట్టి గట్టిగా విశ్వాసముతో గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక్కసారి ఆపండి. ఇది నేను చెబుతున్న మాట కాదు, ఇదే యెహోవా వాక్కు, ఇంకొక వాక్కు లేదు.
ఇంకొక ఆప్షన్ లేదు, ఇంకొక మాట లేదు దేవుడి దగ్గర. ఇదే యెహోవా వాక్కు. నేనెవరిని? మాట ఇచ్చి నెరవేర్చువాడును. నేను మాట ఇచ్చి నెరవేర్చేవాడును, మాట తప్పని వాడును. నేను మాట తప్పుటకు నరుడను కాదు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను ఇస్తున్న వాగ్దానం ఇదే. ఈరోజు తన ప్రజలకు దేవుడిచ్చే వాగ్దానం. ఇక్కడ కూర్చొని వింటున్నా, ఈ మెసేజ్ ద్వారా ఎవరు ఈ మాటలు వింటున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ బతుకు నాశనం అయిపోయిందని నువ్వు అనుకుంటున్నా, నా ఎముకలు ఎండిపోయినాయని నువ్వు అనుకుంటున్నా, నా ఆశ అంతా పాడైపోయింది, ఇక నాకు ఆశలే లేవని నువ్వు అనుకుంటున్నా, దేవుడిచ్చే వాగ్దానం గుర్తుపెట్టుకోండి. నేను మీ సమాధులు తెరిచి ఆ సమాధుల్లో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేస్తా. నేను ఇస్తున్న మాట. ఎలాగా దేవుని మాట? మనం మాట ఇస్తే తప్పుతాం, దేవుడు మాట ఇస్తే తప్పడు. అసాధ్యాలను సాధ్యం చేస్తాడు. ఇక జరగవు అనుకున్నాయి జరిగిపోతాయి. ఓ పాళ్ళవి గుర్తొస్తోంది, పాడుదాం. నాకిక ఆశలు లేవను కొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే, నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాక భయమిచ్చితివే. మరలా నాకిక ఆశలు, బిగ్గరగా స్త్రీ పురుషులు గట్టిగా చప్పట్లు కొడతా. ఆశలు తీర్చితివే, నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాక భయమిచ్చితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. మరలా నాకెన్నో చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా హల్లెలూయా. ఆ పల్లె ఒకటి పాడేద్దాం. కృపచేత నన్ను, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే, నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివే. కృపచేత నన్ను, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే, నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధపరచితివే. హల్లెలూయా బిగ్గరగా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకిక ఆశలు, నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే, నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాక భయమిచ్చితివే.
హల్లెలూయా, కృతజ్ఞత, హల్లెలూయా, కృతజ్ఞత. అట్టాగే స్తుతులు పాడండి. మీ ఆశ విఫలమైనా, మీ ఎముకలు ఎండిపోయినా, మీకు నాశనమైనా అనిపించినా భయపడబాకండి, నిరీక్షణ వదిలిపెట్టబాకండి, విశ్వాసం వదిలిపెట్టబాకండి, దేవునికి దూరం అవ్వబాకండి. దేవుడు తప్పక మీకు మేలు చేస్తాడు. తద్వారా 14వ వచనం ఏమంటాడు? మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపచేసేదను. యెహోవా నాకు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మీరు తెలుసుకోవాలి. ఇంకా ఎవరు తెలుసుకోవాలో కూడా చెబుతున్నాడు. అదే అధ్యాయం చివరి వచనం 28వ వచనం చదువుదామా? 28వ వచనం. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందురు. గట్టిగా చప్పట్లు కొట్టండి. రెండు జరగాలి. దేవుడు చేసే కార్యాలు మీరు తెలుసుకోవాలి, మిమ్మల్ని చూసి అన్యజనులు కూడా తెలుసుకోవాలి. వారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అర్థమవుతుందా? అలా చేస్తాడు దేవుడు. నేను చాలా సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నాను. మీలో చాలామంది భర్తల కోసం, పిల్లల కోసం, కొడుకుల కోసం, కూతుర్ల కోసం, మీ పరిస్థితుల కోసం చాలా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాను. మీరు మీ వ్యక్తిగత జీవితాలు, మీ ఆగిపోయిన జీవితాలు, సమాధిలాగా అయిపోయిన జీవితాలు, పరిస్థితులు నాకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అర్థమవుతుందా? ఈ మాటలు నన్ను చాలా ధైర్యపరుస్తున్నాయి. ఇవి మిమ్మల్ని కూడా ధైర్యపరచనివ్వండి. కార్యం చేసేవాడు దేవుడు, నేను కాదు, మీరు కాదు. చచ్చిపోయి సమాధిలో ఉంటే ఎవడో ఒకడు లేపకపోతే ఎట్లా లెగుస్తాయి? ఎముకలు వాటంతట అవి లెగిసి వస్తాయా? లెగిసి రాలేవు కదా. ఎవడో ఒకడు సమాధి బద్దలు కొట్టాలా, తవ్వాలా, లోపల ఉన్న ఎముకలను బయటికి తీయాలా? మనంతట మనం ఏం చేయలేం. నా ఆశలు విఫలమైపోయిన పరిస్థితులు ఉన్నాయి. నాకు కూడా నాశనమైపోయానన్న పరిస్థితులు వస్తాయి. అందరము మనుషులమే. నా ప్రజలు అంటున్నాడు కనుక ఆయన ప్రజలు ఎవరో ఒక మాట మీకు చూపించాలి. కీర్తనల గ్రంథం ఎప్పుడు చూపిస్తుంటాను. 100వ కీర్తన మొదటి 3 వచనాలలో, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇప్పుడు 37వ అధ్యాయం మన ధ్యానాంశం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం మరలా చదువుదాం. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులు నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధిలో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకుంటారు, అన్యజనులు కూడా తెలుసుకుంటారు. ఇది నా మాట, ఇదే నా మాట, మరో మాట లేదు. నమ్మండి. నమ్మిన వారు దేవుని మహిమను చూస్తారు. నమ్మకపోతే నీకు మేలు జరగదు. ఇంకా నిరాశలో ఉండబాకండి. ఇంకా నా బతుకు నాశనం అయిపోయింది అనబాకండి. ఇంకా నా ఆశ భంగమైపోయింది అనబాకండి. నేను ఎట్టనుకోలేదు, నేను అట్టనుకున్నా కానీ ఇట్టయిపోయింది, నా బతుకంత నాశనం అయిపోయింది అనబాకండి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అది వాస్తవమే అవ్వచ్చు. దేవుడు మాత్రం చెబుతున్నాడు, నేను మిమ్మును బ్రతికిస్తా. నా ప్రజలారా. ఎవరితో చెబుతున్నాడు? సమస్త దేశ ప్రజలు. అమెరికా, ఆస్ట్రేలియా, అరేబియా, ఎక్కడ ఉండండి, అడవిలో ఉండు, పట్టణంలో ఉండు, పల్లెటూరులో ఉండు, మనమందరం ఆయన ప్రజలం. 100వ కీర్తన మొదటి 3 వచనాలు చదివిన ఆ విధానాన్ని బట్టి, అక్కడ చెబుతున్న మాటను బట్టి మనమందరం ఆయన ప్రజలం. కుల మత భేదం లేదు.
ఆయన సృష్టించిన మనమందరము ఆయన ప్రజలమే. ఈ వాగ్దానం మనందరి కొరకు. ఇశ్రాయేలీయులతో పాటు మనము సమాన వారసులమే. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళకిస్తే మనకిచ్చినట్టే. అర్థమైందా? అమ్మకిద్దరు పిల్లలు ఉన్నారనుకో, ఇద్దరికీ వర్తిస్తుంది అమ్మ ప్రేమ, అమ్మ ఆస్తి. అవునా కదా? కాబట్టి ఈ దేశముల వారందరూ దేవుని ప్రజలే. ఈ వాగ్దానాలు అందరికీ వర్తిస్తాయి. దేవుడు మనకు సమాన వారసత్వం ఇశ్రాయేలీయులతో, ఆ యూదులతో దేవుడు అనుగ్రహించాడు. అర్థమవుతుందా? ఆ సమాన వారసత్వంలో ఇది మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానమని మీరెప్పుడూ మరచిపోకూడదు. సరేనా? మీరెప్పుడూ మర్చిపోవద్దు. మీరు సమాన వారసులు. అర్థమవుతుందా? వారితో కలిసి మీరు దేవుని వారసులు అయి ఉన్నారు కనుక ఈ వాగ్దానం దేవుడు మీ కొరకే ఇస్తున్నాడు. చూడండి, ఎముకలు ఎండిపోయినాయి. ఏమన్నా కదులుతాయా? కదలిక లేదు, ఆశ లేదు. ఇక నాశనమే కనపడేది, వాస్తవమే. కానీ ప్రభు పరిస్థితులను మారుస్తానని చెప్పాడనమాట. చూడండి ఏ సందర్భంలో చెప్పాడో, ఎవరితో చెప్పాడో ఈ అధ్యాయం మనం చదువుదాం. 37వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ఇది యెహెజ్కేలు చెబుతున్న మాట. నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడ మను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి 7వ వచనం. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై నిలిచిరి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నమ్మండి, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మాలి, నమ్మి విధేయత చూపించాలి. ఎముకల లోయలోకి తీసుకెళ్ళాడు. అటు ఇటు తిప్పుతున్నాడట. చాలా ఎముకలు, లెక్కలేనన్ని ఎముకలు పడిపోయినాయి. అక్కడ ఎముకలు పడిపోయి ఉన్నాయి. వాళ్ళందరూ యుద్ధంలో చచ్చిపోయిన సైనికులు. వారొకప్పుడు బాగా అందగాళ్ళు, బలవంతులే, పుష్టిగా ఉన్నోళ్ళే, దేశాన్ని కాపాడినోళ్ళే, పిల్లల్ని కుటుంబాలని పోషించుకున్నోళ్ళే. ఇప్పుడు వారు ఎండిపోయిన ఎముకలైనారు. అంటే వాళ్ళు హతం చేయబడ్డారు, చంపబడ్డారు అని ఉంది కదా. ఎక్కడ 8వ వచనం గనక చూస్తే చివర్లో ఉంది, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము అని 9వ వచనం. 9వ వచనం చివరిలో చివరి లైన్, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా,
జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము అని చెప్పాడట. నలుదిక్కుల నుండి జీవాత్మ వచ్చి ఆ ఎముకల్లోకి ప్రవేశించిందనమాట, ఆ శరీరాల్లోకి ప్రవేశించింది. వీరు హతులయ్యారు, అది గుర్తుపెట్టుకోండి. వీరు చంపబడ్డారు. ఎక్కడ? పోరాటంలో, యుద్ధంలో, యుద్ధ భూమిలో చంపబడ్డారు. చచ్చిపోయిన వారు కుళ్ళిపోయారు. కుళ్ళిపోయిన వారు రాబందులు తినేసేసినాయి, అడవి మృగాలు తినేసేసినాయి, కుక్కలు నక్కలు తోడేళ్ళు పీక్కొని తిన్నట్టున్నాయి. చర్మం లేదు, కండలు లేవు, లిగమెంట్స్ కూడా, ఆ అతుకులు ఉంటాయి కదా ఎముకకు ఎముకకు మధ్యలో కీళ్ళ దగ్గర, అవి కూడా ఊడిపోయినాయి. ఏ ఎముక ఎవడిదో తెలియదు, విసిరేసినట్టు అయిపోయినాయి. అలా ఎంతమంది తిరిగారో, ఎన్ని వరదలు వచ్చాయో, ఎన్ని గాలులు వచ్చాయో, అవి అటు ఇటు ఇటు అటు అయిపోయి మనిషి శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. ఒక్కొక్క బాడీలో 206 ఎముకలు. వాడు అమెరికా వాడైనా, ఆస్ట్రేలియా వాడైనా, ఇండియా వాడైనా, శ్రీలంక వాడైనా, అందరికీ 206 ఎముకలే ఉంటాయి. అందరినీ దేవుడే సృష్టించాడు కదా, అందరిని ఒకేలాగా తన రూపులో తన పోలికలో సృష్టించాడు కదా, తన మహిమ కొరకు సృష్టించాడు కదా, తనలా పోరాడాలి గెలవాలి అని కదా ప్రభు సృష్టించాడు. అందరినీ సమానంగా సృష్టించాడు, సమానంగా ప్రేమిస్తున్నాడు, సమానంగా పోషిస్తున్నాడు, సమానంగా వారిని కృప చూపుతున్నాడు. మానవులే వివిధమైన తంత్రాలు కల్పించుకొని దేవునికి దూరం అయ్యారు. యుద్ధరంగంలో ఓడిపోయారు, కుళ్ళిపోయారు, చంపబడ్డారు, కుళ్ళిపోయారు. ఎముకలు ఒకదానికొకటి ఊడిపోయి ఎక్కడ పడితే అక్కడ పడిపోయినాయి. ఏ ఎముక ఎవడికో తెలియదు. నడుస్తుంటే టకీ టకీ టకీమంటున్నాయి. ఎముకలు కొట్టుకుంటే అంతకంటే ఏం శబ్దం వస్తుంది? అవి ఎండిపోయిన ఎముకలట, పచ్చెముకలు కాదు. పచ్చెముకలు అయితే లోపల కొంచెం మూలుగు ఉంటుంది, ఉపయోగపడతాయి కదా. అవి ఎండిపోయినాయి, లోపల మూలుగు లేదు, పైన చర్మం లేదు, లిగమెంట్స్ లేవు, ఏమి లేవు, అడ్రస్ లేవు, ఒకదానికొకటి ఎక్కడ పడితే అక్కడ పడిపోయినాయి. తబితక్క నన్ను చూడు, మరి అక్క నువ్వు కూడా చూడాలా, ఆమెను పిలిస్తే నువ్వు లిగుస్తావని ఇద్దరిని పిలిచా. నన్ను చూడండి, కొంచెం నా వైపు చూడండి. గడ్డాల కింద స్టాండ్లు పెట్టవాకండి. గడ్డాల కింద స్టాండ్లు పెట్టారంటే నిద్ర వచ్చేసిద్ది. అందుకని కొంచెం ఇట్టు అన్నా మెలకు వచ్చిద్ది కదా, అందుకని స్టాండ్ పెడితే ఇట్ట అనే పని కూడా ఉండదు. అందుకని నిద్రపోండి, కానీ స్టాండ్ పెట్టకుండా నిద్రపోండి. అప్పుడు ఇట్టంటారు కనుక లెగుస్తారు. నేను కూడా చూస్తే లేపుతా మీ కదలిక. ఆకేం చేస్తుంది అక్కడ? నన్ను చూస్తున్నదా? అక్క నిద్ర, నన్ను చూడు, కళ్ళు కడుక్కో, వాడి మేళ మాపండి మధ్యలో. ఓకే, ఎక్కడ పడితే అక్కడ పడిపోయినాయి ఎముకలు, ఎక్కడ పడితే అక్కడ పడిపోయినాయి. యెహెజ్కేలుని ఆ లోయలో దించి, ఎముకలు ఉన్న లోయలో అటు ఇటు నడిపిస్తూ, అవి టకా సౌండ్ వస్తూ ఉంటే, దేనికది ఊడిపోయి ఉంటే దేవుడు అడుగుతున్నాడు, ఈ బతుకుతాయా నరపుత్రుడా? నరపుత్రుడా ఇవి బ్రతుకుతాయా అని అడుగుతున్నాడు. అప్పుడు నరపుత్రుడు ఏం చెప్పాడో తెలుసా? ఎందుకని అక్కడ నరపుత్రుడు, దేవుడు మాటలు, నరులకు కొన్నే సాధ్యమవుతాయి, దేవుడికి అన్నీ సాధ్యమవుతాయి. అర్థమవుతుందా? ఈ నరపుత్రుడిని ప్రవక్త, ఈయన యాజకుడు, యెహెజ్కేలు యాజకుడు, ఇప్పుడు ప్రవక్త, దేవుని ఆత్మతో నింపబడ్డాడు, ఎముకల మధ్యలో నడుస్తున్నాడు. ఈ బతుకుతాయా చెప్పు అన్నాడు. అడిగాడంటేనే ఆయన ఏదో చేస్తాడని నాకు అర్థమైపోయింది. అడిగాడంటేనే, వచ్చాడంటేనే, నడిపిస్తున్నాడంటేనే ఏదో చేస్తాడు ఈయన అని యెహెజ్కేలుకి, నరపుత్రుడికి అర్థమైపోయింది. మీకు ఒక మాట చెప్పనివ్వండి, ఈ సందర్భాన మీరు ఇక్కడికి వచ్చారంటేనే ఆయన ఏదో చేస్తున్నాడు మీ జీవితంలో. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. నువ్వు ఎముకలాగున్నా పర్వాలా, కనెక్షన్ ఊడిపోయినా పర్వాలా, ఎవరు కదిలించలేక పడిపోయి ఉన్నా పర్వాలా, నా బతుకంతా నాశనమైపోయింది, నాకు ఇక ఆశలే లేవు, నేను ఎండిపోయా, నా పరిస్థితి ఇంతే అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు కూడా ఓ ఎముకవే. ఆ ఎముకలన్నీ ఇశ్రాయేలీయులని దేవుడు
బాగానే ఉందా? ఓకే, ఇవన్నీ ఎడిట్లో పోతాయిలే. ఇది రాట్లా. బాగానే ఉందా బయట వాయిస్ అంతా? ఓకే. హలో, పరిస్థితులు ఏంటి కాసేపు వస్తాయి, కాసేపు రా. కూర్చోండి అందరు. దుష్టుడికి అవకాశం ఇవ్వబాకండి, వాక్యానికి ఆటంకం కలగజేయబాకండి. నిద్రపోయే పక్కన వాళ్ళు ఎవరైనా నిద్రపోతుంటే లేపండి. బాబు ఉన్నావా, నిద్రపోతున్నావా? చీకట్లు కనపడతారు నీ కళ్ళు నాకు. ఓకే, కోటయ్య నాన్న పక్కకు పడి చూస్తున్నాడే మరి. థ్యాంక్ యూ. మనందరికంటే పెద్దవాడు కోటయ్య నాయన. పసిపిల్లోళ్ళలాగా చూస్తున్నాడు. చూడమన్నానని. నేను చెప్పే మాట నా మాట కాదు, దేవుడు పలికించే మాట. అది మిమ్మల్ని బతికించే మాట, మిమ్మల్ని బాగు చేసే మాట. దానికి ఎంత తొందరగా విధేయత చూపిస్తే మీరు అంత తొందరగా దీవించబడతారు. మీ వయసుతో నిమిత్తం లేదు, మీ పరిస్థితులతో నిమిత్తం లేదు. ప్రభువు బాగు చేస్తాడంతే. ఏమన్నాడు? ఎముకల్లోకి తీసుకెళ్ళి హెస్కేల్ని, నరపుత్రుడా ఈ ఎముకలు బతుకుతాయా అన్నాడు. అడిగితేనే ఆయనకు డౌట్ వచ్చింది, ఏదో చేయబోతున్నాడు అని. మనుషులు చేసే పనులు చేయడు. మనుషులకేమి చేత కాదో దేవుడు అది చేస్తాడు. నేను ఈ సందర్భాన్ని మీతో చెబుతున్నా, నీవు దేవుని స్వరం వింటున్నావు, దైవజనుడి దగ్గరికి వచ్చావు, దేవుని మందిరానికి వచ్చావు అని అంటేనే నీ ఎండిన ఎముకను దేవుడు జీవింపచేయబోతున్నాడు. నీ ఎండిన పరిస్థితిని దేవుడు దీవింపజేయబోతున్నాడు. అది అర్థం చేసుకోవాలి. దేవుని సేవకుల పాద స్పర్శ తగులుతున్న చోటను ఉన్నావంటే వాళ్ళని తెచ్చిందే దేవుడు నీ కొరకు. ఎముకల లోయలోకి ఎహెస్కేలుని తెచ్చింది దేవుడు. ఆయన నన్ను తీసుకొని వచ్చి ఎముకల లోయలో దించి ఇటు అటు తిప్పుతూ వాటిని చూపిస్తూ, ఈ బతుకుతాయా ఈ ఎముకలు అని అడిగాడు. ఏం రాలా? ఈయన మహిమలు కాదు, మానవులుగా దైవ సేవకులలో ఏమీ లేదు. వాడుకునే దేవునిలోనే అంతా ఉంది. ఆయన తెచ్చాడు, ఆయన మీ దగ్గరకు వచ్చాడు, మీరు ఆయన సన్నిధిలో ఉన్నారు అని అంటే నిరాశపడబాకండి. అయిపోయింది నా బతుకు అనుకోబాకండి బాబులు. దేవుడు తప్పకుండా అద్భుతం చేయటానికే తెచ్చాడు. ఇక్కడికి నిన్ను అందుకే తెచ్చాడు, మమ్మల్ని అందుకే తెచ్చాడు, ఆయన అందుకే వచ్చాడు. ఇక్కడ ముగ్గురం ఉన్నాము, కనపడుతుంది మీరు నేనే. కనపడని దేవుని ఆత్మ ఇక్కడ సంచారం చేస్తుంది. లోకములను కలుగజేసిన దేవుని ఆత్మ, ప్రపంచాలను నిర్మించిన దేవుని ఆత్మ, సర్వశక్తుడైన దేవుని ఆత్మ మన మధ్య ఉన్నాడు. ఆయన అద్భుతం చేస్తాడు. నా ఎముకలు ఎండిపోయినాయి, నా ఆశ విఫలమైపోయింది, నేను నాశనమైపోయాను అనబాకండి. మీ మాటలు దేవుడు వింటున్నాడు, మీ ఆలోచన దేవుడు చూస్తున్నాడు. ఎవరి విషయంలో, ఏ విషయంలో నువ్వు అలా ఆలోచిస్తున్నావో ప్రభువుకు తెలుసు. ఎహెస్కేలుని ఎప్పుడైతే ఇవి బ్రతుకుతాయా అన్నాడో, ఆయన ఏమన్నాడో చూద్దామా? చూడండి. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా అది యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. చాలు. ఎవరైనా ప్రభువు యెహోవా. యెహోవా అంటే ఎవరు? ఉన్నవాడు అనువాడు, ఆల్ సఫిషియంట్ గాడ్. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తమును చేయగలిగిన వాడు, చాలిన దేవుడు. ఏ స్థితికైనా చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. పడాలి. చాలిన దేవుడవు. బిగ్గరగా ఒకసారి విని రెండోసారి పాడండి. వ్యాధి బాధ సమయములో
కష్ట సుడుల తరంగములో, వ్యాధి బాధ సమయములో, కష్ట సుడుల తరంగములో, ఏమున్నా లేకున్నా, ఏమున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవే. విశ్వాసంతో కైనా చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ. అంజూర చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూర చెట్లు పూయకున్నను, చేనిలోని పైరు పండకపోయినను, శాలలోని పశువుల్ లేకపోయినను, ఏమున్నా ఏమున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవే. జయమ్మక్క, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవే, చాలిన దేవుడవు. గ్రేసమ్మ చప్పట్లు కొట్టు. మరలా చాలిన దేవుడవు, గాఢాంధకారాన పయనించిన, పొంగు సాగరాలెదురైనా, గాఢాంధకారాన పయనించిన, పొంగు సాగరాలెదురైనా, లోకమంత ఒక్కటై అన్యాయ తీర్పుకు గురి చేసిన, నష్టము కలుగుటచే కష్టము కలిగినను, లోకమంత ఒక్కటై అన్యాయ తీర్పుకు గురి చేసిన, నష్టము కలుగుటచే నష్టము కలిగినను, ఏమున్నా ఏమున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవే, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవే, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు. నరపుత్రుడా, ఎండిన ఈ ఎముకలు బ్రతుకుతాయా? 3వ వచనం. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియను, నువ్వేం చేయాలనుకుంటే అది చేస్తావు, నీకు అసాధ్యమైంది ఏం లేదు, నువ్వు బతికించాలనుకుంటే బతికిస్తావు, వదిలేయాలనుకుంటే వదిలేస్తావు. నేనేం చెప్పను ప్రభువా, నీ సంగతి నాకు తెలీదు. నాకు తెలుసు, మీకు తెలీదు దేవుని సంగతి. మీరు ఎన్నిసార్లు సమాధుల్లోకి వెళ్ళిపోయినారు, సమాధులు లాంటి పరిస్థితుల్లోకి, కాలాడక చెయ్యాడక, రత్తమ్మక కాలాడక చెయ్యాడక ఎన్నిసార్లు పోలేదు? అయిపోయింది అనుకోలా, చచ్చిపోయావు అనుకోలా, ఇదే చివరి రోజు అనుకోలా, ఇక ఇంతే నా జీవితం అనుకోలా, నా బతుకిక బాగుపడదు అనుకోలా, అప్పుడు సమాధులు తెరిచి బయటికి తీసుకురాలా? మీరేం తెలియనోళ్ళా, దేవుని కార్యాలు అనుభవించనోళ్ళా, ఆయన కృపను పొందనోళ్ళా, ఆయన కనికరం తెలియనోళ్ళా, అప్పుడు చేసినోడు మరలా ఇప్పుడు చేయడు. ఎహెజ్కేలుకు తెలుసు
ప్రభు అయిన యెహోవా గురించి యెహెజ్కేలుకి తెలుసు. ఆయన శూన్యంలో సృష్టిని చేసినాడు. మృతులను సజీవులుగా చేసేవాడు. ఆయనకు తెలుసు. ప్రభువా నీకు తెలుసు, అది నీకే తెలుసు. నువ్వు చేయాలనుకుంటే చేస్తావు. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మాడో నమ్మలేదా? అబ్బే నువ్వేం చేస్తావు, ఇది ఎప్పుడవుతుంది, ఎందుకు బాగా అవుతాయి, ఎముకలు అట్ట బతుకుతాయి అన్నాడా? కొంతమంది అట్టుంటారు, ఇది బాగవదు, ఇది ఇంతే, అది అంతే, అది అంతే అంటే అది అట్టాగే పోద్ది. మా ఆయన బాగుపడ్డు, నా కొడుకు బాగుపడ్డు, నా బతుకు బాగుపడదు, నాకు ఉద్యోగం రాదు, నాకు మంచి రోజులు లేవు, నా బతుకు ఇంతే అనుకోబాకండి. అట్టనుకుంటే అదే జరుగుద్ది. నీ మాట చొప్పునే నీకు జరుగునుగాక అంటాడు దేవుడు. అనకండి అలాగా. ప్రభువా యెహోవా నీకది తెలుసు, నీకు అసాధ్యమైంది ఏముంది తండ్రి. ఎండిన ఎముకలు కూడా బతుకుతాయి. ఎండిపోయిన పరిస్థితులు, ఎండిపోయిన ప్రేమలు, ఎండిపోయిన విశ్వాసాలు, ఎండిపోయిన అనురాగాలు, ఎండిపోయిన నమ్మకాలు అన్నీ తిరిగి బతుకుతాయి నువ్వు తలుచుకుంటే. ఎండిపోయిన దేహాలు, ఎండిపోయిన భూములు, ఎండిపోయిన గొంతులు, ఎండిపోయిన దేశాలు మరలా సస్యశ్యామలం అవుతాయి నువ్వు తలుచుకుంటే. చెప్తారా ఆ మాట? నా బతుకు ఎండిపోయింది అనుకుంటున్నావా బేబీ? మీ ఒక్కొక్కరి పేరు పిలువనా తెల్లారిపోద్ది కదూ. ఎవ్వరు అనుకోబాకండి. ప్రభువా అది నీకే తెలియను, నువ్వేదైనా చేయగలవు ప్రభువా. యెహెజ్కేలులాగా విశ్వాసంతో చెప్పండి. అర్థమైందా? 1 నుంచి 3 వచనాల వరకు డ్రై బోన్స్, అక్కడ ఎండిపోయిన ఎముకలు, అవి కేవలము ఎండినవి, లోపల ఏమి గుజ్జు లేదు. డొల్లా ఇంత కూడా జీవం లేదు, పచ్చి లేదు. ఎన్నో సంవత్సరాలు అవుతుంది అట్లాగ అయిపోయి. ఎండిపోయిన ఎముకలు, డ్రై బోన్స్, 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ఆ తర్వాత 4వ వచనం నుంచి 8వ వచనం వరకు దేవుని వాక్కుతో, ప్రవక్త యొక్క విశ్వాసంతో కదలిక కలిగింది. గడగడమను శబ్దం వినపడిందట. ఎక్కడా? ఎముకల మధ్యలోనే. ఆ ఎముకలలోనే గడగడమను శబ్దం. చూడండి 4వ వచనం నుంచి వెళ్దాం. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, దేవుని మాట శక్తి కలిగినది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ జీవం కలిగినది. నీవేం చేయలేవో, నేనేం చేయలేనో దేవుని వాక్కు, దేవుని ఆత్మ ఆ పని చేస్తుంది. స్వస్థపరుస్తుంది, బ్రతికిస్తుంది, బాగు చేస్తుంది, నిలబెడుతుంది, సమాధుల్లో నుంచి బయటికి తెస్తుంది. దేవుని వాక్కు, దేవుని ఆత్మ, వాక్యమే దేవుడు. ఆ వాక్కులో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. ఆయన ఆత్మ, ఆయన వాక్కు ఏం చేస్తుంది? చూడండి, యెహోవా మాట ఆలకించుడి. 5వ వచనం, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ ఆత్మ ఉంటుంది, ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ వాక్యం ఉంటుంది. అర్థమైందా? అందుకే మీరు వాక్యం శ్రద్ధగా వినాలని నేను నెత్తి నోరు కొట్టుకొని మిమ్మల్ని లేపేది. నాకేం పని పాట లేకుండా కాదు. మీరు వాక్యం వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. ఆ మాట వలన మీలో విశ్వాసం కలిగి విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఎండిపోయిన జీవితాలు బాగైపోతాయి. అందుకే వాక్యం వినకుండా ఓరక బయట తిరగకూడదు. మీ సొంత పెత్తనాలు మీరు చేయకూడదు, మీ సొంత ప్రయత్నాలు మీరు చేయకూడదు. దేవుణ్ణి వదిలేసి. చైతన్య, ఆ పక్కన ఉన్నామని లేపు. నేను ఇంత కేకలేస్తుంటే మీకు ఎట్టొస్తుందమ్మా నిద్ర? నా దగ్గర ఏదైనా కరెంట్ షాక్ లాంటిది ఉంటే బాగుండు. బటన్ నొక్కగానే టక్కని వెళ్ళి తగిలేది. కాలుకో చేతుకో బెడుదును. లేజర్ కిరణాల్లాగా వెళ్ళి నిద్రపోయే వాళ్ళకి టక్కని ఇస్తే లెగిసేటట్టుంటే ఎంత బాగుండేది. ఎప్పటి నుంచో అడుగుతున్న మన తమ్ముడు వాళ్ళని అట్లాంటిది ఒకటి కనిపెట్టమని. మీకోసం కాదు, కారులో పోయేటప్పుడు కొంతమంది అసలు ఆరును కొట్టినా జరగరు. అట్టేటప్పుడు లోపల నుంచి ఒక కరెంట్ ఎత్తే ఎగిరి దూకుతాడు అవతల. కానీ అట్లాంటిది ఏదన్నా కనిపెట్టండి రా. మంచి మంచి తెలుగు వాళ్ళు ఉన్నారు మన తమ్ముడోళ్ళు.
అట్లాంటిది ఒకటి కనిపెట్టండి, బటన్ నొక్కగానే కారులో నుంచి పోయి తగలగానే ఎగ్గిరి దూకాల అవతలకి, ఏమైందో తెలిసే లోపే మేము వెళ్ళిపోవాలా? కొన్నిసార్లు హడావుడిగా పోవాల్సి వస్తుంటే వీళ్ళందరూ అడ్డమవుతారు. హారన్ కొడితే జరగరే, ఒక పద్దాకల కిటికీ తీసుకొని జరగ నేను ఎక్కడ అనేది. అందుకని ఒక మంచి కరెంట్ షాక్ మిషన్ కనిపెడితే బాగుంటుంది అనుకుని ఎవడు కనిపెట్టలా. ఎవరైనా కనిపెట్టండా? ఇంజనీర్లు, రమ్య అందరు చదువుతున్నారు కదా ఇంజనీర్లు, అట్లాంటివి ఏమన్నా కనిపెట్టియండి నాకు. అప్పుడు ఇక్కడ కూడా మిమ్మల్ని నిద్ర లేపడానికి పనికి వచ్చేది నాకు. ఎగిరితోకాలి అట్టనే, మళ్ళీ అయిపోయేదాకా నిద్ర రాకూడదు. అట్లాంటి మంచి షాక్ మిషన్ కొనిచ్చండి నాకు. సరే, అది అక్కడ వదిలేయండి. ఏం చదువుతున్నాను నేను? అది కాదు నేను చదువుతుంది. వాక్యం ఎక్కడుంటుందో ఆత్మ అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి అందించండి నాకు. ఆపినోళ్ళు మీరే కాబట్టి. వాక్యం ఎక్కడుంటుందో అక్కడ ఆత్మ ఉంటుంది, ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది, శక్తి ఉంటుంది. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకే దేవుడు తన వాక్యాన్ని అన్నిటికంటే ఉన్నతంగా హెచ్చించాడట. వాక్యం ఈ లోకములు అన్నిటికంటే విలువైంది. వెండి, బంగారం, వజ్రాలు, భూములు, ఇల్లు, ఉద్యోగాలు కాదు. ఈ వాక్యమే అన్నిటికంటే విలువైంది, బలమైంది, బ్రతికించేది. చచ్చిన ఎండిపోయిన ఎముకలను కూడా జీవంతో నింపేది ఈ వాక్కే దేవుడు. ఈ వాక్కు వింటే విశ్వాసం కలుగుద్ది. ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. అందుకే మీరు వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని నెమరేసుకోవాలి, వాక్య ప్రకారం జీవించాలి. అప్పుడు మీరు ఎప్పుడు జీవించే ఉంటారు. సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతా పువ్వులాగుంది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది. మన దేవుని వాక్యం నిరంతరము నిలుస్తుంది. ఆకాశము భూమి గతించిపోయిన నా మాటలలో సున్నా పొల్లు కూడా తప్పిపోదు. నేనెంత నిత్యుడనో, సత్యుడనో, శక్తివంతుడనో, నా మాట కూడా అంతే నిత్యం, సత్యం, శక్తివంతం. అందుకే మీరెక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం చదువుకోవాలి, దేవుని వాక్యం వినాలి. ఈ వాక్యం వినడానికి మీరు ఎంతైనా నష్టపోండి, కానీ ఈ వాక్యాన్ని వదిలిపెట్టబాకండి. ఈ వాక్యం మిమ్మల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను ఒట్టిదే పాడతారట, నేను ఎత్తగాని తగులుకొని. ఎంతమంది చదువుతున్నారు పిల్లలు, పెద్దలు, బైబిల్ వచ్చిన వాళ్ళు? ఉదయ సాయంత్రాలు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? టిఫిన్లు మాత్రం చేస్తారు, టయానికి స్నానాలు చేస్తారు, పనులు చేస్తారు, సంపాదిస్తారు. కానీ వీటన్నిటికీ మనకు శక్తినిచ్చే దేవుని వాక్యం మాత్రం పెద్దగా చదవరు, చదివించరు. పిల్లలు పుస్తకాలు చదివితే చాలు, బైబిల్ చదవకపోతే ఏమైంది? మనకు చదువులు, మార్కులు కావాలి, ఫస్ట్ క్లాస్ సర్టిఫికెట్లు కావాలి. బైబిల్ అవసరంలా, జీవం అవసరంలా, శక్తి అవసరంలా, బలం అవసరంలా, బుద్ధి అవసరంలా. పిల్లలకి వాక్యం చదివించండి రోజు పొద్దున సాయంత్రం. మీరు చదువు వచ్చిన వాళ్ళెల్లా పొద్దునే లెగవగానే బైబిల్ చదువుకొని, పడుకునే ముందు బైబిల్ చదువుకొని 4 ముక్కలు పడుకోండి, బతుకుతారు. ఆత్మ అక్కడ ఉంటుంది. రండి చూడండి 5వ వచనం. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. చూడండి, ఏంట ముందు చర్మం, దాని మీద ఎముకల మీద చర్మం, వాటి మీద నరాలు, వాటి మీద కండరాలు, కండరాల మీద మరలా చర్మం. సృష్టికర్తకు ఏం చెప్పాలి? దేన్ని ఎక్కడ పెట్టాలో ఆయనకు బాగా తెలుసు. నువ్వు నేను చెప్పాలనా? ఎండిపోయిన ఎముకలు ఏం చేయలేవు, సృష్టికర్త అన్నీ చేస్తాడు. ఎండిపోయిన నీ ఎముకలను ఆయన తిరిగి బాగు చేస్తాడు. నీకు మరలా అందం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, నిన్ను మరలా బ్రతికిస్తాడు, జీవాత్మను నీలో ఊదుతాడు. అర్థమైందా? ఎవరు బాధపడకండి, దేవుడు తప్పక నీకు శక్తినిస్తాడు, బలం ఇస్తాడు, నిన్ను మహాసైన్యంలాగా చేస్తాడు దేవుడు. అర్థమవుతుందా? రండి. ఆ తర్వాత ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను శబ్దం ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునేను. గుండెలు అవిసిపోయి ఉండాలి వాస్తవానికైతే. ఎవరికి? ఎహెజ్కేల్కి. అన్ని ఎముకలు, లక్షల ఎముకలు, వేల సైన్యం, ఎక్కడెక్కడి నుంచో ఎముకలు
ఎప్పుడైతే ఈ మాట ఆయన ప్రకటించాడో, దేవుని ఆజ్ఞను బట్టి ఎప్పుడైతే ప్రకటించాడో, గడగడ గడగడ శబ్దమట. ఎక్కడ పడితే అక్కడ పడిపోయిన ఎముక కదలాలంటే మీకు చెప్పాను కదా, కండరం ఉండాలి, నరం ఉండాలి. కండరము నరము లేకపోతే ఎముక ఒకటే కదలదు. ఇప్పుడు నా ఎముకలు ఉన్నాయిగా, ఈ కదిలిస్తున్నాను కదా, కారణం కండరాలు ఆ తర్వాత నరముల వలన ఇది కదులుతుందన్నమాట. ఓ ఎముకను అక్కడ పడేసి కదలమని కదులుద్దేమో, కదలదు. ఎందుకని? దానికి కండరము నరము లేదు, అందుకని అవి కదలవు. మరి కండరాలు నరాలు లేనప్పుడు ఈ ఎముకలు ఎలా కదిలొచ్చి ఒకదానికొకటి అతుక్కున్నాయి, ఎక్కడెక్కడో ఇసిరేసినట్టు పడిపోయినవన్నీ కూడా ఈయన ఎప్పుడైతే ఆజ్ఞాపించినాడో, దేవుడు ఆజ్ఞాపించమన్నట్లుగా గడగడ గడగడ మన శబ్దం వచ్చి ఎక్కడ ఎముకలు టపా 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 వచ్చి అతుక్కున్నాయంట అయస్కాంతాల్లాగా. ఎవడి ఎముకలు వాడికి అతుక్కున్నాయి, ఎవడి ఎముకలు వాడికి అతుక్కోలా. ఎవడి ఎముకలు వాడికి అతుక్కున్నాయి? 206 ఎముకలు ఎక్కడెక్కడున్నాయో, ఎక్కడ అడుగున పడిపోయినాయో లెగిసి వచ్చినాయి, టక టక కలుసుకున్నాయి. ఎవరు చేశారు ఈ పని? దేవుని ఆత్మ చేశాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. చెల్లా చెదరైపోయినాయా బంధాలు? దేవుడు కలుపుతాడు. ఆశలన్నీ అడి ఆశలైపోయినాయా? దేవుడు కలుపుతాడు. సంపాదన అంతా చిందరవందర అయిపోయిందా, చెల్లా చెదరైపోయిందా? దేవుడు పోగు చేస్తాడు. నీ అన్నీ నీ దగ్గరికి వస్తాయి, నీ వారందరూ నీ దగ్గరికి వస్తారు, నీ పరిస్థితులన్నీ నీకు అమరుతాయి, దేవుడే చేస్తాడు. నీ పోయిన సంతోషం, పోయిన ఆనందం, పోయిన నిద్ర ఎటు చెదరమైపోయిందో అవన్నీ తిరిగి వస్తాయి. నీ అన్నీ నీ దగ్గరికే వస్తాయి. నీవి వేరే వారి దగ్గరికి పోవు, వేరే వాళ్ళే నీ దగ్గరికి రావు, నీవన్నీ నీ దగ్గరికే వస్తాయి. ఎవరి ఎముకలు వాళ్ళకు వచ్చినాయి. నమ్మండి నా మాట, అద్భుతాలు చూస్తారు. చెప్పాను కదా, ఇదే మనకు కొత్త కాదు, చాలా చూశారు ఇప్పటికే. ఇప్పుడు మరలా నిరాశలేనా? ఈ జీవన ప్రయాణంలో చాలాసార్లు మనం నడిచే దారిలో కొన్నిసార్లు నిరాశలు వచ్చేస్తాయి. ఒకప్పుడు అంతా వడ్డించిన విస్తరాకులాగా ఉంటుంది మన బ్రతుకు. ఉన్నట్టుండి పెద్ద రాయి పడిపోద్ది ఆ విస్తరాకులో, చెల్లా చెదరైపోద్ది, తినటానికి మెతుకులు దొరకవు. అదే చివరి అనుకోబాకండి, మరలా వడ్డించిన విస్తరాకుగా దేవుడు చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్ప. ఒకప్పుడు బలమైన సైన్యం, యుద్ధాలు చేసిన వాళ్ళు, కండలు తిరిగిన వీరులు శూరులు ఈ ఎముకలన్నీ. కానీ ఇప్పుడు మరలా కండలు తీరిన వీరులు శూరులు అయిపోయినారు దేవుని ఆత్మశక్తితో. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఒక వాగ్దానం చేసినప్పుడు మనము విశ్వసించాలి. దేవుడు ఆజ్ఞాపించి వాగ్దానం చేశాడు. ఆజ్ఞాపించిన దానికి విధేయత యెహెజ్కేలు చూపించటం వలన ఎండిన ఎముకలలో కదలిక వచ్చింది. ఇక్కడ మీకు ఏమర్థమైంది? దేవుని వాగ్దానం ఉంటే సరిపోదు, నీ విశ్వాసం కావాలి. అంతేకాదు నీ విధేయత కూడా కావాలి. దేవుడు చెయ్యమన్నది చెయ్యాలి, దేవుడు చెప్పింది నువ్వు నమ్మాలి. ఇది జరుగుద్దా అనకూడదు, నీకే తెలుసు తండ్రి అనాలి, అది నీకే సాధ్యం తండ్రి అనాలి, నీకు ఏదైనా సాధ్యమే తండ్రి అనాలి. అప్పుడు చూస్తావు శబ్దం, అప్పుడు వింటావు శబ్దం, అప్పుడు చూస్తావు కదలిక, అప్పుడు నువ్వు పోయినవన్నీ చెదిరినవన్నీ మరలా పోగైపోతాయి. నమ్మాలి దేవుని మాట. నమ్మకపోతే నీకు మేలు జరగదు. ప్రభు అన్నాడు, నా మాట కొందరు వింటున్నారు కానీ వారు నమ్మరు. వారు నమ్మరు కనుక వారికి రక్షణ కలగదు. కొంతమంది వింటారంటే నిద్ర మొఖాలు వేసుకొని, కొందరు అట్లాగే సోంబేరు మొఖాలు వేసుకొని అవిశ్వాస మొఖాలు, నమ్మరు, వినరు, విధేయత చూపరు, అందుకని అది వారికి జరగదు. కనుక మనం దేవుని మాట విని దేవునికి లోబడితే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఎవరు వింటారో ఎవరు వినరో, ఎవరికి విశ్వాసం ఉందో ఎవరికి విశ్వాసం లేదో ప్రభువుకి బాగా తెలుసు. అర్థమైందా? నీకు కావాలి విశ్వాసం. విశ్వాసం లేకపోతే విశ్వాసం ఇవ్వమని దేవుణ్ణి అడగాలి. ఒకసారి చాంద్ర రోగం పట్టిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనల్లో చెప్పినట్టున్నాను, కాసరబాదలో, ఎల్లు నీ కుమారుడు స్వస్థపడతాడు, విశ్వాసం ఉంచు అని అంటే ఆయన ఒక మాట అంటాడు, నాకు అవిశ్వాసం రాకుండా నువ్వే నాకు సహాయము చేయి, నాకు అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చేయి తండ్రి. విశ్వాసం నేర్చుకోండి, విధేయత నేర్చుకోండి. ఎక్కడ విశ్వాసం విధేయత ఉంటుందో తప్పకుండా అక్కడ దేవుని కార్యాలు మీరు చూస్తారు. ప్రియ దేవుని పిల్లరా,
చూడండి జరిగిన సంగతి ఏమిటో మనం చూద్దాము. 9వ వచనం, 8వ వచనం. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కానీ మహాసైన్యమైపోయినారు. అర్థమవుతుందా? చూడండి, దేవుడు వాగ్దానాలు చేస్తాడు. నీకు విశ్వాసం విధేయత ఉన్నప్పుడు దేవునికి లోబడితే నువ్వు కార్యాలు చూస్తా. కొంతమంది వాగ్దానాలు ఉన్న ప్రార్థన చేయరు, ప్రభువు చెప్పినట్టు చేయరు, ప్రభు దగ్గరికి రారు, ప్రకటించరు, నోటితో మంచి మాట చెప్పరు, ఎప్పుడు అవిశ్వాసపు మాటలే. అవిశ్వాసపు మాటలు మాట్లాడొద్దు. అర్థమైందా? ఏది జరిగినా, ఏది జరుగుతున్నా దేవుడు నాకు మేలు చేస్తాడు, ఆయన సర్వాధికారి, దేవుడు నన్ను వదిలిపెట్టడు అని చెప్పాలి. నీ ప్రాణంతో చెప్పుకోవాలి, నిన్ను ప్రశ్నలు అడిగిన వారితో కూడా చెప్పాలి. అర్థమైందా? ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా ఎందుకే తొందర, నిన్ను పిలచిన ప్రభువు నీతోనే ఉండగా దిగులేలా ప్రాణమా. నిన్ను పిలచిన ప్రభువు నీతోనే ఉండగా దిగులేలా ప్రాణమా. కృంగిన సమయాన నిన్ను లేవదీసి, కృంగిన సమయాన ఆదరించును ప్రాణమా, ఆదరించును యేసుడే. ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర. నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చును ప్రాణమా. నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చును. నమ్మిన ఎడల రక్షణ కలుగును, నమ్మిన ఎడల నమ్మిక ఉంచుము ప్రాణమా, నమ్మిక ఉంచుము యేసులో. ప్రాణమా ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా ప్రాణమా ప్రాణమా. యోబుకు చాలా నష్టం జరిగింది. స్నేహితులందరూ వచ్చి విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు, నెపాలు మోపుతున్నారు, శపిస్తున్నారు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నా విమోచకుడు సజీవుడు, నేను కన్నులారా ఒకరోజు ఆయన్ని చూస్తాను, ఇప్పుడున్నట్టుగానే చూస్తాను. దేవుడు తప్పకుండా నాకు మేలు చేస్తాడు. అంతా పోయే, పిల్లలు చచ్చిపోయే, ఆస్తి పోయే, పొలాలు తగలబడిపోయే, ఇల్లు కూలిపోయే, ఆరోగ్యం పోయే, ఆదరణ పోయే. ఒకే మాట చెప్పాడు, నా విమోచకుడు సజీవుడు, నేను ఒక దినాన ఆయన కన్నులారా చూస్తా, ఇప్పుడున్నట్టుగానే చూస్తా.
నేనేం అవను, దేవుడు నాతో ఉంటాడు. నేను దేవుని మీద ఆధారపడ్డా, నేను దేవునికి మొరపెడుతున్నా, దేవుడు నాకు తప్పక న్యాయం చేస్తాడు. చెదిరిపోయినాయా ఆశలు? నా ప్రియ దేవుని పిల్లలు, దేవుడు పోగు చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు. ఆజ్ఞాపించినప్పుడు ఎముకల మీదకి చర్మము, కండలు, నరాలు అన్నీ వచ్చి బాగా ఉన్నాయి, కానీ జీవాత్మ రాలేదట లోపలికి. అర్థమైందా? దేవుని వాక్కు వింటే నీ పరిస్థితులన్నీ బాగైపోతాయి. దేవుని వాక్కులో జీవం ఉన్నది. ఒకసారి మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో దేవుని వాక్కులో ఉన్న జీవము మీకు అర్థమవుతుంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై, బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది, దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఉన్నది. అర్థమైందా? గాడ్స్ వర్డ్ ఈజ్ లివింగ్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో పవర్ఫుల్. దేవుడు ఒక్క మాట సెలవిస్తే అద్భుతం జరుగుద్దండి. అర్థమవుతుందా? దేవుడు ఒక్క మాట సెలవిస్తే అద్భుతం జరుగుద్ది. అందుకే ఒక్క మాట చెప్పమని అడిగినారు భక్తులు, ఒక్క మాట సెలవు ఇవ్వమని. దేవుని మాట కోసం ఎదురు చూడండి. నువ్వు అను అని దేవునితో అనిపించుకోవాలా, వాగ్దానం ఇప్పించుకోవాలా, ప్రార్థన చేయాలా, ఇక దాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి. ఒక్క మాట ఇస్తే అది తప్పకుండా జరుగుద్ది. మాట తప్పడు దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో కూడా దేవుని వాక్యానికి ఉన్న శక్తి అక్కడ ఉన్నది. అండర్లైన్ చేసుకోండి, మరలా వాటిని చదువుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము. అందులో ఉన్న జీవం, శక్తి, ఇందాక మనం అనుకున్నట్లు అది కొద్ది కాలం ఉండేది కాదు. ఆ పవర్ శాశ్వతంగా ఉంటుంది, ఆ జీవం శాశ్వతంగా ఉంటుంది. తరాలు మారచ్చు, భూమి మారిపోవచ్చు, మనుషులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, వయసు మారచ్చు, దేవుని మాట మారదు, దేవుని శక్తి తరగదు. శాశ్వతమైన దేవుని శక్తి అది. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం కూడా మీరు చూడాలి. దేవుని మాటలో శక్తి ఉన్నది అన్నదానికి మీకు నేను ఆధారాలు చూపిస్తున్నాను. అది మరలా మీరు తర్వాత చదువుకోండి. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. చాలు, దేవుని మాటలు ఆత్మ జీవమై ఉన్నాయి. అందుకే కదా చచ్చిపోయే 4 రోజులు సమాధిలో పెట్టిన లాజరు బయటకు రా అనగానే మృతుడైన లాజరు, కుళ్ళిపోయిన శవం కూడా బ్రతికి బయటకు వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. వాళ్ళ అక్కోళ్ళు వద్దన్నారు. వద్దండి, 4 రోజులు అయిపోయింది అయ్యా, యేసయ్యా 4 రోజులు అయిపోయింది, కంపు కొడుతుంటాడు, వద్దు. ప్రభు ఒక మాట అన్నాడు, మరియా, పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే. చూడు, నేను బ్రతికిస్తా అని చెప్పి దేవుడు ఒక్క మాట సెలవిస్తే లాజరు అని పిలిచిన పిలుపుతో లాజరు బయటకు వచ్చేసేసాడు. లాజర్ను చూడటానికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. లాజర్ గొప్ప సాక్షిగా మారిపోయినాడు. ఏ పరిస్థితి మృతమైంది? నీ ఇంటిలో ఎవరు చచ్చిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు, వారు బ్రతుకుతారు. అర్థమవుతుందా? భర్త, భార్య, పిల్లల, అల్లుడా, కూతురా, కోడల బ్రతుకుతారు. చూడండి, ఈ ఎండిపోయిన ఎముకలకు సంబంధించిన సత్యాన్ని పౌలు భక్తుడు వివరిస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దాని వివరణ మనకిస్తూ ఉన్నాడు. మనమందరం కూడా ఎండిపోయి ఉన్నాం. మన కుటుంబంలో మన భర్తలు, భార్యలు, పిల్లలు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఎండిపోయి ఉన్నారా? అల్లుళ్ళు, కోడళ్ళు ఎండిపోయి పనికి రాకుండా ఉన్నారా? అయితే దేవుడు చెబుతున్నాడు, ఆ ఎండిన ఎముకలను బ్రతికించినట్లు మనల్ని, మన పరిస్థితుల్ని, మన వ్యక్తుల్ని దేవుడు బ్రతికిస్తాడు.
చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు మీరందరూ చదవబాకండి, గందరగోళంగా ఉంది, నేను చదువుతా. ఎక్కడున్నాం మనం? 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ముడుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ముందెందుకు చచ్చిపోయారంట? అసలు అన్ని ఎముకలు ఎందుకు ఆ లోయలో పడ్డాయి? మానవులు చావటానికి కారణం ఏమిటి? పాపములు, అపరాధములు. ఈ లోకము, ఈ ప్రపంచం యొక్క నడవడికను అనుసరించటం, మనుషుల యొక్క మూర్ఖత్వాన్ని అనుసరించటం, మనుషులు కల్పించిన మాయోపాయాలను అనుసరించటం, దేవునికి దూరం అవటం, దేవుణ్ణి దుఃఖపెట్టడం, ఆయన ఆజ్ఞలను అతిక్రమించటం వలన దేవోగ్రతకు గురైనాము. అక్కడ కూడా ఇశ్రాయేలీలు ఎందుకు చనిపోయినారు? శత్రువుల చేతికి ఎందుకు అప్పగించబడినారు? మీరు చూస్తే ద్వితీయోపదేశకాండంలో ప్రభువు ముందే చెప్పాడు, మీరు గనక నా మాట వినకపోతే నేను మిమ్మల్ని అప్పగిస్తా శత్రువులకి అని చెప్పాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 25, 26 వచనాలు మనం ఇప్పుడు చదువుదాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 25, 26 వచనములు. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు 7 మార్గములలో వారి ఎదుటి నుండి పారిపోయి భూరాజ్యములన్నింటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడిదవు. నీ కళేబరములు సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. వాటిని బెదిరించువాడెవడునూ ఉండడు. యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూలవ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. నీవు వాటిని పోగొట్టుకొన జాలక ఉందువు. ఎప్పుడట? 15వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చును. ఇశ్రాయేలీలు ఎందుకు పాడైపోయారో తెలుసా? మనం ఎందుకు పాడైపోతున్నామో తెలుసా? దేవుని ప్రజలైన వారు ఎందుకు ఎండిపోయిన ఎముకల్లాగా అవుతున్నారో తెలుసా? ఈ లోక మర్యాదను అనుసరించటం వలన, దేవుని ఆజ్ఞలు పాటించకపోవటం వలన, ఈ యుగ సంబంధమైన ప్రపంచ సంబంధమైన ఆలోచనలను అనుసరించటం వలన మనము దేవుని ఉగ్రతకు గురవుతున్నాము. మునుపలాంటి స్థితిలో ఉన్నాం. ఆయన కృప ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు. నేను ఆ స్థితిలో ఉన్నా, నేను అవిధేయుడిగా ఉన్నా. వాక్యం తెలుసు, ఆజ్ఞలు తెలుసు, దేవుడు తెలుసు, భయం తెలుసు, నరకం తెలుసు, పరలోకం తెలుసు, ధన్యత తెలుసు, శాపం తెలుసు. అయినా ఒళ్ళు బలిసి దేవుని మాట వినకుండా దేవునికి ఇష్టంగా బ్రతకకపోయేసరికి నా బ్రతుకు కూడా ఎండిపోయింది. నా 16 ఏండ్లకే ఎండిపోయింది నా బ్రతుకు. చలనం లేక పడి ఉన్నాను.
నేను కూడా నా బతుకు నాశనం అయిపోయింది, నాకు ఇక ఆశలే లేవు, నేను ఎండిపోయిన వ్యక్తిని, నాకు జీవం లేదిక, నాకు మంచి రోజులు లేవిక అనుకుంటున్నప్పుడు దేవుడు కరుణించి చావుకు సిద్ధమైన నన్ను దేవుడు బ్రతికించి జీవ మార్గాలు నేను నీకు చూపిస్తా, నా చేతిలో నిత్య సుఖములున్నాయి, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని కృప ద్వారా నన్ను రక్షించాడు. మన మంచేం లేదు. ఇక్కడ కూర్చున్న విశ్వాసులు, బల్లకు సిద్ధమవుతున్నవారు, దేవుని నమ్ముకొని మారు మనసు పొందినవారు, మీరందరూ కూడా కృపచేత రక్షించబడ్డారు, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. ఇప్పుడు చెబుతున్నా, మీ భర్త, మీ భార్యో, మీ అన్నో, మీ తమ్ముడో, నీ కొడుకో, నీ కూతురో ఎవరో నిన్ను బాధ పెట్టేవారు, ఈ కృపకు దూరమై ఈ ఆజ్ఞలను మీరి వారు నాశనమై ఉంటే, ఈ లోకాన్ని అనుసరిస్తుంటే, యవనిచ్చలను అనుసరిస్తుంటే, శరీర కోరికలను అనుసరిస్తుంటే, దుష్టత్వాన్ని జరిగిస్తుంటే వారు తప్పక ఎండిపోతారు. ఎండిపోతే నువ్వు బాధపడద్దు, ప్రార్థన చేయి, ప్రవచనమెత్తి చెప్పు, విశ్వాసంతో చెప్పు, ప్రార్థన చేయి, ఈ ఎండిపోయిన ఎముక బ్రతకాలని ప్రభువుని అడుగు. అప్పుడు ఎండిపోయిన నీ కుటుంబంలో వ్యక్తులు తిరిగి బ్రతుకుతారు. చప్పట్లు కొట్టి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుడు బ్రతికిస్తాడు, మనల్ని క్రీస్తులో బ్రతికించాడు, పరిస్థితులన్నిటినీ దేవుడు బాగు చేస్తాడు. నా ప్రియ దేవుని పిల్లారా, చచ్చిపోయిన వారు ఎక్కడ చనిపోయారు? యుద్ధంలో చనిపోయినారు. యుద్ధంలో చనిపోయినారు. ఏమిటి యుద్ధం? యోబు భక్తుడు అంటాడు 7వ అధ్యాయం 1వ వచనంలో, భూమి మీద నరుల కాలమంతా యుద్ధకాలమే. మనం ఎవరితో యుద్ధం చేసేది? సాతానుతో, దొరలవాట్లతో, పాపముతో మనము యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధంలో నువ్వు ఓడిపోతే నువ్వు ఆకాశ పక్షులకు, అడవి మృగాలకు అప్పగించబడతావు. పాపముతో రక్తం కారేంతగా పోరాడాలి. పోరాడిన వాళ్ళందరూ నాశనం అయిపోతారు, పోరాడిన వారే గెలుస్తారు. కొంతమంది ఇక పోరాడుతున్నారు, కొంతమంది పోరాటంలో ఓడిపోయారు. ఓడిపోయినోడు చస్తాడు, చచ్చినోడు కుళ్ళుతాడు, కుళ్ళినోడు ఎండిపోతాడు. ఓడొద్దు, పోరాడు, పోరాడు. రక్తము కారినంతగా పోరాడాలి. మీరు పాపముతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి, ఈ లోక ఆచారాలతో పోరాడాలి, అసత్యముతో, దుర్నీతితో మీరు పోరాడాలి. పోరాటానికే నువ్వు పుట్టావు. అర్థమవుతుందా? పోరాడడానికే పుట్టావు, రాజీ పట్టడానికి పుట్టలేదు నువ్వు. పాపంతో, లోకంతో, దురలవాట్లతో, అవిధేయతతో నువ్వు పోరాడాల, అన్యాచారాలతో పోరాడాల. రాజీ పడకూడదు నువ్వు. రాజీ పడిన వాళ్ళు నష్టపోతారు. మన కొడుకులు, మన కోడళ్ళు, లేకపోతే అల్లుళ్ళు, భర్తలు ఒకప్పుడు ఆరోగ్యవంతులే, ఈరోజు ఎండిపోయిన ఎముకలు ఎందుకయ్యారు? పోరాడలా. త్రాగుడితో వాడు పోరాడి జయించలా, వ్యభిచారంతో పోరాడి జయించట్లా, అబద్ధాలతో, దొంగతనాలతో, మోసాలతో, జూదాలతో పోరాడి జయించకపోవటం వలన వాళ్ళు నాశనమైపోతున్నారు. అందులో నీ భర్త ఉన్నాడా? నీ కొడుకున్నాడా? నీ కోడలుందా? నీ అల్లుడున్నాడా? నీ కూతురున్నారా? నీవు యెహెజ్కేలు అవ్వాలి. దేవుడితో కలిసి ఆ ఎండిన ఎముకలు బ్రతకాలని కోరుకోవాలి, ప్రకటించాలి. ఈ ఎండిన ఎముక బతుకుతుందా? బతుకుతుంది, బతుకుతుంది. దేవుడు బతికిస్తాడు. ఇశ్రాయేలు సైన్యం ఎండిన ఎముక లేకపోవటానికి కారణం యుద్ధ భూమిలో ఓడిపోయారు. ఓటమికి కారణం దేవుని దగ్గర ఎదురుదిరిగారు. ఎవడు సినిమాలతో, షికార్లతో, వ్యభిచారాలతో, అపవిత్రమైన వాటితో, జూదాలతో, అక్రమ సంపాదనతో పోరాడి గెలవరో వాళ్ళందరూ రాలిపోతారు. గెలవాలి. హెబ్రీ పత్రికలో ఏమన్నాడు? మీరు ఇంకను రక్తము కారునంతగా మీరు పాపంతో పోరాడలేదు అన్నాడు. పోరాడాలి. అర్థమైందా? పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి, సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని
జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను, ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. ఆదియు అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. పడాలి. లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆ సింహాసనం నా గమ్యస్థానం, ఆ సింహాసనం నా గమ్యస్థానం. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను, ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ సాగిపోవుచున్నాను నా గమ్యస్థానానికి. లోయలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? లోయలో ఎంతమంది ఉన్నారు? ఎముకలన్నీ కలిపి ఒకటి అనుకోండి. తర్వాత ఎవరెవరు ఉన్నారు లోయలో చెప్పండి తొందరగా. ఇప్పుడు దాకా చెప్పేది ఏంటి? ఎహెజ్కేలు ఉన్నాడు, ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి, దేవుని ఆత్మ ఉన్నది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్ప. నువ్వు ఎండిపోయిన ఎముకవా? ఎందుకయ్యావో చెప్పానుగా. ఎముకలు ఎప్పుడు ఎండిపోతాయి? ఒకప్పుడు వాళ్ళందరూ మనుషులే పోరాటంలో ఓడిపోయినప్పుడు, దేవుని సహాయం కోల్పోయినప్పుడు దేవునితో కలిసి పోరాడితే గెలుస్తారు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా పోరాడితే ఏం గెలుస్తావు? దేవునికి వ్యతిరేకంగా నువ్వు పోరాడితే ఎట్లా గెలుస్తావు నువ్వు? అర్థమవుతుందా నీకు? ప్రార్థన లేకుండా, సహవాసం లేకుండా, వాక్యం లేకుండా, విశ్వాసం లేకుండా, రక్షణ లేకుండా నువ్వు పోరాడలేవు. పోరాటానికి ఏం కావాలట? చెప్పులు కావాలి, కవచం కావాలి, శిరస్త్రాణం కావాలి, డాలు కావాలి, ఖడ్గం కావాలి. ఇవన్నీ క్రైస్తవుడు లేకపోతే ఒక వ్యక్తి పాపంతో పోరాడటానికి కావలసినవి. సమాధానము, రక్షణ అను శిరస్త్రాణము, నీతి అను మైమరుపు, సిద్ధ మనసును జోడు, వాక్యమను ఖడ్గం, విశ్వాసమను డాలు, ఇవన్నీ కావాలి. అన్నీ పక్కన పడేసేసి నేను ఒక్కనే పోరాడతానంటే నువ్వు పోరాడేది ఎవరితో? మనము పోరాడున్నది శరీరులతో కాదు, అంధకార సంబంధమగు లోకనాథులతోనూ, వాయుమండల అధిపతులతోనూ, దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నావు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భార్యను, నీ బిడ్డలను నిన్ను అల్లకల్లోలం చేసి నాశనం చేయాలని చూస్తాడు శత్రువు. పోరాడేటప్పుడు ఎట్లా పోరాడాలి? తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టినట్లుగా పోరాడాలట. ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకోకుండా పోరాడాలి. పోరాడకపోతే నాశనం అయిపోతావు. సహవాసాన్ని విడిస్తే, వాక్యాన్ని విడిస్తే, ప్రార్థనను విడిస్తే, దేవుని యందలి విశ్వాసం వదిలిపెడితే, సమాధానాన్ని వదిలిపెడితే నిన్ను శత్రువు కొట్టేస్తాడు. పాపంతో రాజీ పడితే, బహిరంగంగా కానీ రహస్యంగా కానీ నువ్వు పాపంతో రాజీ పడితే, రక్తం కారినంతగా పాపంతో పోరాడకపోతే నువ్వు ఓడిపోతావు, చచ్చిపోతావు, కుళ్ళిపోతావు, ఎండిపోతావు. అర్థమైందా? పోరాడాలి, ప్రభువుతో పోరాడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఆ ఏడ్చే పిల్లల్ని బయటికి తీసుకుపోండమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనము. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరించలేదు. చెప్పండి ఈ మాట. మీరు పాపముతో పోరాడుటలో రక్తం కారునంతగా ఇంకా దానిని ఎదిరించలేదు. ఇంకా సినిమాలు, ఇంకా షికార్లు, ఇంకా లోకం, పాపం, మత్తు పదార్థాలు, అక్రమ సంపాదన, ఇంకా భక్తిహీనత, ఇంకా ప్రార్థనాహీనత, ఇంకా అన్యాచారాలతో కలిసిమెలిసి ఉండటం,
ఇంకా శరీర కోరికలు, అపవిత్రమైన జీవితాలు ఎవరికి ఉంటాయో వారు ఎండిపోతారు. ఎండిపోవద్దు దయచేసి ప్రియ దేవుని పిల్లలారా. మీరేం చేయాలా? క్రీస్తుతో కూడా పోరాడి లోకాన్ని, పాపాన్ని జయించాలి. హెప్సిబా ఇటు చూడు. ఇంకా ఎంతమంది ఎండిన ఎముకల్లాగా ఉన్నారు ఇక్కడ, మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, పోరాడకుండా, పాపంతో రక్తం కారేంతగా పోరాడకుండా. మీరు దేవుని ఆత్మతో దర్శించబడాలి. దేవుని వాక్కునకు విధేయత చూపించాలి. శత్రువును జయించాలి. రాజీ పడకూడదు శత్రువుతోటి. శత్రువుకి లొంగిపోకూడదు. ఆయన ఆజ్ఞలను అతిక్రమిస్తే శత్రువు నిన్ను చంపేస్తాడు. ఇశ్రాయేలీలందరినీ చంపి గుట్టలు పడేసినారు. ఎందుకని? దేవుని కాపుదల లేదు. వాళ్ళు రాజీ పడిపోయినారు, అందుకే మృతులైపోయినారు. పేరుకు బతికున్నారు కానీ చచ్చిపోయి ఉన్నారు చాలామంది. ఆత్మలో పోరాడని వాళ్ళందరూ చచ్చిపోతారు. ఇప్పుడు చూడండి, ఎవరు ఎండిపోయిన ఎముకల్లాగున్నారో వారు వెంటనే దేవుని ఆత్మ దగ్గరికి వచ్చి, దేవుని శిలువ దగ్గరికి వచ్చి, ఆయన రక్తం దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను బ్రతికించు, నన్ను బాగు చేయి, నన్ను ఫలింపులోకి తీసుకురా, నీ జీవముతో నింపు అని ప్రభువుని అడగాలి. రెండవది, యెహెజ్కేలు ఉన్నాడు లోయలో. అతడు సజీవుడు, ఆరోగ్యంగా ఆత్మపూర్ణుడై ఉన్నాడు. నేను ఆత్మవశుడనై ఉన్నాను. ఎంతమంది ఆత్మవశులై ఉన్నారు? ఆత్మవశులై ఉన్నవారు ఏం చేస్తారో తెలుసా? ఎండిన ఎముకలు బతుకున్నట్లు ప్రార్థన చేస్తారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎండిపోయిన పరిస్థితులు, ఎండిపోయిన జీవితాలు బ్రతికేటట్లుగా ఆత్మవశులు ప్రార్థన చేస్తారు. ఆత్మవశులు నిద్రపోరు. ఆత్మవశులు నిద్రపోరు. ఆత్మవశులు రగులుతుంటారు, మండుతుంటారు. ఆత్మ లేనోడు నిద్రపోతాడు. నిద్రాత్మ రాకూడదు నీకు. దేవుని ఆత్మ కలిగిన వాడు రగులుతుంటాడు, ఏడుస్తుంటాడు, ప్రార్థన చేస్తాడు, గోజాడుతాడు, పోరాడుతాడు. అర్థమవుతుందా? అర్ధరాత్రి లేదు, తెల్లవారుజాము లేదు, అన్నం లేదు, పాడు లేదు. ఆత్మ కలిగినోడు ఆత్మల భారంతో ఎండిన ఎముకలన్నీ బ్రతకాలని ప్రార్థన చేస్తాడు. విశ్వాసులను నేను అడుగుతున్నా, నువ్వు యెహెజ్కేలువేనా? ఎముకల లోయలో తిరుగుతున్న నీకు అసలు భారం ఉందా? దేవుని ఆత్మతో నింపబడ్డావా? నీ ఇంట్లోనే చచ్చిన ఎముకలున్నాయే, ఎండిపోయిన ఎముకలున్నాయే. నీ కూతురు, నీ కొడుకు, నీ భర్త. దేవుడితో కలిసి వాటిని బతికించే పని ఏమన్నా చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? మీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయినట్టుంటే క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాలని ప్రభువే ఆత్మ. ఆత్మే ప్రభువు, క్రీస్తే ప్రభువు. ఆ క్రీస్తే మనల్ని బ్రతికిస్తాడు. ఆ యేసే మనల్ని బ్రతికిస్తాడు. మన పాపములు భరించిన వాడు మనల్ని బాగు చేస్తాడు, బ్రతికిస్తాడు. ఆయనతో కలిసి ప్రార్థన, ఆయనతో కలిసి పోరాటం, ఆయనతో కలిసి కన్నీరు. యెహెజ్కేలులా అవ్వాలి విశ్వాసులంతా. ఎండిపోయిన ఎముకలు దేవుని స్వరాన్ని వినాలి. ఎండిపోయిన వెముకలు ఇంకా మారు మనసు బాప్తిస్మం లేకపోతే నువ్వు దేవుని స్వరం విని, నువ్వు దేవుని ఆత్మతో నింపబడి మహాసైన్యమయ్యి పోరాడే వ్యక్తి అవ్వాలి. పాపంతో పోరాడాలి. అమ్మతో, నాన్నతో కాదు, భార్యతో, భర్తతో కాదు. నీ పోరాటం పాపంతో పోరాటం, యవనిచ్చలతో పోరాటం, లోకంతో పోరాటం, దేవునికి వ్యతిరేకమైన జీవన విధానంతో పోరాటం. ఎంత రక్తం కారేదాకా, ఎంత కసి ఉంటే రక్తం కారేదాకా కొట్టుకుంటారు కదా. ఒకసారి ఒక వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, నువ్వు ఇట్రా, నాకు కోపం వచ్చిందనుకో మా ఇద్దరికి తిట్టుకుంటాం. ఏయ్ నువ్వెంతరా అంటే నువ్వెంతరా అంట కదా. ఇంకా ఎక్కువ కోపం వచ్చిందనుకో పారా అని నెడతా. ఇంకా ఎక్కువ కోపం వచ్చిందనుకో చంపకేసి కొడతా. ఇంకా నాకు ఇది చంపేంత కోపం వచ్చిందనుకో ఏదో ఒకటి కొరికి పడేసేసి, పొడిచి పడి చంపి పడేసేసి కదా. ఎంత కోపం ఉంటే. చాలామందికి పాపం అంటే అంత కసి లేదు. పైకి ఊరికి అట్ట నడతాలే, తర్వాత కలిసిద్దాం. అయ్యగారి ముందు అట్ట నడతా, తర్వాత కలిసిపోదాం. మళ్ళీ మన ఇద్దరం దోస్తులం తర్వాత. అంతే. దేవుడి దగ్గర వాక్యం వినేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు వద్దా, ఇంటికి పోతే మళ్ళీ వాటేసుకోవటమే పాపాన్ని, అబద్ధాలని, సినిమాలని, సీరియల్ని, మోసాలని, గర్వాన్ని, అపవిత్రతను వాటేసుకోవటమే. అందుకే నీవెట్ట చేయబడతావు? శత్రువుని పక్కలో పెట్టుకుంటే గురి చూసి పొడుస్తాడు కత్తి. శత్రువుని పక్కలో పెట్టుకున్నావనుకో అదును చూసి పొడుస్తాడు కత్తి లోపల. చాలామంది పాపంతో పోరాడుతున్నారు.
వ్యర్థత్వంతో పోరాడుతున్నారు. జ్యోతక్క కళ్ళు మూసుకుంటుంది, కళ్ళద్దాల నుంచి కనపడుతుంది నాకు. పాపం అంతా డ్యూటీలు చేసి వచ్చిందిలే, అయినా లేపక తప్పదు మరి. పక్కలో పెట్టుకోబాకండి శత్రువుని, అదును చూసి పొడుస్తాడు. పాపాన్ని ఇంట్లో పెట్టద్దు, పాపాన్ని హృదయంలో పెట్టద్దు. అదును చూసి పొడి చేస్తుంది, జీవితం అంతా నాశనం చేస్తుంది. నా ప్రియ దేవుని పిల్లారు అర్థం చేసుకోవాలి. రక్తము కారినంతగా మీరు పాపంతో పోరాడాలి. మీరు అందరం పోరాడకపోతే చచ్చిపోతాం, పాపం చేత చంపబడతాం, ఎండిపోతాం. మన కుటుంబంలో ఎవరు ఎండిపోయారో వాళ్ళ కొరకు యెహెజ్కేలులాగా మీరు దేవునితో కలిసి ప్రార్థన చేసి వారిని బతికించాలి. మీరు బతికితే చాలదు. యెహెజ్కేలు ఒక్కడే ఎముకల లోయలో ఈ పక్కకి ఆ పక్కకి ఆ పక్కకి ఈ పక్కకి తిరగలా. అదేం పిక్నిక్ కాదు వచ్చింది, దేవుడు పిక్నిక్ తెచ్చాడు ఎముకల లోయలో. యెహెజ్కేలుని పిక్నిక్కి తెచ్చాడా? వీళ్ళందరినీ నువ్వు బతికించాలి. నీ ఇంట్లో ఎండిపోయిన ఎముకలు ఉన్నాయా? బతికించాలి. మీ ఊర్లో ఉన్నారా? బతికించాలి. మీ బంధువుల్లో ఉన్నారా? నువ్వే బతికించాలి. నువ్వే యెహెజ్కేలువి. నువ్వు బతికి బాగుంటే పోరాడుతుంటే, నువ్వు బతికి బాగలేవు పోరాడట్లా, నువ్వే ఎండిపోయిన ఎముకవి. ఎండిపోయిన ఎముకలు బతకాలి, బతికిన వారు ఎండిపోయిన వాటిని బతికించాలి. ఇదంతా దేవుడితో కలిసి ఉంటేనే సాధ్యం, దేవుని దగ్గరికి వస్తేనే సాధ్యం. రావాలి దేవుని దగ్గరికి. పోరాటం మానిపోకూడదు, పోరాటాన్ని మర్చిపోకూడదు. నా ప్రియ దేవుని పిల్లరా, బాగా పోరాడాలి. చర్మము కండలు అన్నీ వచ్చినాయంట, కానీ వాటిలో జీవాత్మ లేదట. వాటిలో జీవాత్మ లేదట. కొంతమంది మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, మారు మనసు పొందారు, కాస్త బతికారు, కాస్త చర్మం అవి ఆకారం వచ్చినాయి, కానీ ఆత్మ లేదు. అప్పుడు సైన్యం అంతా చచ్చినట్టే. నీవు ఊరికే కండలు నరాలు చర్మము కలిగిన శవానివే? నీలో ఆత్మ వచ్చిందా? దేవుని ఆత్మతో నింపబడితేనే నువ్వు మహాసైన్యమయ్యేది. ఇక్కడ 9వ వచనం నుంచి 14వ వచనం వరకు లివింగ్ ఆర్మీ. ఫస్ట్ ఏం చెప్పాను? డ్రై బోన్స్, ఎండిపోయిన ఎముకలు. తర్వాత 4 నుంచి 8 వరకు ఏంటవి? చచ్చిపోయిన సైన్యం. ఎముకలు కలుసుకున్నాయి కానీ చర్మము కప్పబడింది, కానీ లోపల ఆత్మ లేదు. ఏ ఆత్మ? బలపరిచే ఆత్మ, ప్రార్థించే ఆత్మ, జీవాత్మ, బ్రతికించే ఆత్మ లేదు కొంతమందికి. వచ్చారు, దేవుని దగ్గరికి వచ్చారు, దేవుని మాట విన్నారు, దేవుని మందిరంలో ఉన్నారు, కానీ దేవుని ఆత్మ వాళ్ళలోకి దూరట్లేదు, దూరనివ్వట్లేదు. ఇప్పుడు మనం ఒక పాట పాడాలి. దేవుని జీవాత్మానా మీదికి రమ్ము, దేవుని జీవాత్మానా మీదికి రమ్ము, క్రీస్తు పోలికా నాకిమ్ము, దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. కొంతమంది దేవుని మాటకి ఆకారం కొంత వచ్చింది, కానీ ఆత్మ లేదు. వాళ్ళు సజీవమైన సైన్యం కాదు, వాళ్ళు నిర్జీవులు. భారం లేనోళ్ళు, బాధ్యత లేనోళ్ళు, ఏడవలేనోళ్ళు, ప్రార్థన చేయలేనోళ్ళు, నిలబడలేనోళ్ళు, నడవలేనోళ్ళు, పోరాడలేనోళ్ళు ఉన్నారు చాలామంది. విశ్వాసులే మోకాళ్ళు ఉనరు, కన్నీరు గార్చరు, ప్రార్థన చెయ్యరు, పోరాటం చెయ్యరు, ఉంటారు ఆకారానికట్ట. మారు మనసు పొందారా? పొందా. బాప్తిస్మం తీసుకున్నాం, పాటలు పాడుతున్నాం, పరిచర్య చేస్తాను. వస్తున్నామా, పోతున్నామా? ఆత్మ ఎక్కడా? ఏ ఆత్మ? క్రీస్తు ఆత్మ, కన్నీరు గార్చే ఆత్మ, పోరాడే ఆత్మ, శత్రువు చేతి నుంచి విడిపించిన ఆత్మ, సత్క్రియలను జరిగించే ఆత్మ, దుష్క్రియలను ఎదిరించే ఆత్మ. ఏది? మృతులైన వారిని బ్రతికించే ఆత్మ. సజీవమైన సైన్యం అవ్వాలి మీరు. సైన్యం ఏం చేయాలి? పోరాడాలి. సైన్యం ఏం చేయాలి? ముందుకు సాగాలి. సైన్యం ఏం చేయాలి? శత్రువు క్రియలను లయం చేయాలి. అందుకు మీకేం కావాలి? ఆత్మ కావాలి. అందుకే
అన్ని కండలు చర్మాలు వచ్చి పొదిగి ఉన్న అందరూ శవాల్లాగా పడిపోయి ఉంటే అంతమంది యెహెజ్కేలుకి చెప్పాడు, జీవాత్మ నలుదిశల నుండి వచ్చి వీరిలో ప్రవేశించు అని ప్రకటించమనగానే, ప్రవచించగానే నలుదిశల నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించింది. హెబ్రీ భాషలో ఈ జీవాత్మను రువా అన్నారు. రువా అని అంటే విండ్, గాలి, ఆత్మ. యోహాను సువార్తలో నికోదేము దగ్గర కూడా ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలముగా జన్మించాలన్నప్పుడు అక్కడ కూడా రువా అనే మాట ఉపయోగించబడింది. దేవుని ఆత్మ ఎటు నుంచి వస్తుందో ఎటు పోద్దో నువ్వు అంగీకరిస్తే నీలోకి వచ్చి నిన్ను దేవుని ఆత్మతో నింపి జయ జీవితం ఇస్తుంది. దేవుని ఆత్మను కోరుకుందామా? సజీవ సైన్యం అవుదామా? చచ్చిపోయిన సైన్యంలాగా ఉందామా? ఎండిపోయిన ఎముకలుగా ఉందామా? యెహెజ్కేలులాగా మారుదామా? మన ఇంటిలో ఎండిపోయిన ఆత్మలు బ్రతుకున్నట్లు దేవునికి లోబడి విశ్వసించి ప్రార్థన చేద్దామా? ప్రభువు బ్రతికిస్తాడు. నా ప్రియ దేవుని పిల్లరా, మీరు యెహెజ్కేలులాగా అవ్వాలి. మీరు సజీవమైన సైన్యంలాగా ఉండాలి. పట్టుదలతో బలముతో ముందుకు సాగాలి. పాపంతో రాజీ పడకుండా ముందుకు వెళ్ళాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బతికించి మీ ద్వారా అనేకులను బ్రతికిస్తాడు. మీ ఇంటికి మీరే యెహెజ్కేలులు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యెహెజ్కేలులు అందరు లెగిసి నిలబడండి. ఆడ మగ తేడా లేకుండా యెహెజ్కేలులు నిలబడండి. సజీవ సైన్యమైన వారు నిలబడండి. ఏనంత మెల్లగా లెగుతున్నారు? నాకు అర్థమైపోలా. మీకు ఆత్మ లేదన్నమాట. మరి కాళ్ళు కట్టుకొని అట్టగే కూర్చుంటే ఎట్లా? లెగండి, నోరు తెరవండి. ఎండిపోయిన ఎముకలను చూసి వాటి కోసం ప్రవచించండి, వాటి కోసం ప్రార్థించండి. నీవే ఎండిపోయిన ఎముకవా? జీవాత్మా నన్ను బ్రతికించమని అడుగు. దేవుని వాక్యమా నన్ను బ్రతికించమని అడుగు. నా జీవితం ఎండిపోయింది, నా ఆశలు విఫలమైపోయినాయి, నేను నాశనమైపోయాను, నన్ను బ్రతికించు తండ్రి, నీ వాక్కుతో నన్ను బ్రతికించు తండ్రి, నీ వాక్కుతో నన్ను బ్రతికించు తండ్రి.